హ్యాపీ వాస్ వెల్కమ్ టు టీవీ5 అండ్ రైట్ నౌ ఈ రోజు మన గెస్ట్ అంటే మీ అందరికీ చాలా మూవీస్ ద్వారా తెలుసు, తెలుగు మూవీస్ ద్వారా. అండ్ ఇప్పుడైతే మీరు టీవీలో స్టార్ మాలో వస్తున్న బిగ్ బాస్ కంటెస్టెంట్గా మీకు తెలుస్తుంది అభయ్ అనమాట. మనతో పాటు ఉన్నారు అభయ్ బేటి గట్టి. లెట్స్ టాక్ విత్ హిమ్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. నమస్తే. నమస్తే. సో ఇది ఎంటర్ అవ్వక ముందు ఫస్ట్ నేను బిగ్ బాస్ గురించి అడుగుతా. ఈ సీజన్ సెలక్షన్ అవుతున్నావు, ఎలా ఫీల్ అవుతున్నావు, ఏంటి బిగ్ బాస్ ముందు ఒపీనియన్ ఎలా ఉంటుంది, ఇప్పుడు నువ్వు సెలెక్ట్ అయిన తర్వాత నీ ఒపీనియన్ ఏంటి? బిగ్ బాస్ ఎప్పుడు ఒక సర్వైవల్ గేమ్ లాగానే చూస్తాను నేను. సర్వైవల్ గేమ్ అది, కానీ ఎప్పుడు అంటే నేను వెళ్ళాలన్న ఇంటెన్షన్ ఎప్పుడు లేకుండే. ఎందుకనంటే భయం ఉండే నాకు. నా పాయింట్ ఏంటంటే నేను ఫోన్ లేకుండా ఉండలేను, 4 గోడల మధ్యలో అస్సలు ఉండలేను, ఎప్పుడు బయట తిరుగుతూ ఉంటా. అమ్మో నేను అస్సలు ఉండలేను రా షోలా అన్నది నాకు ఎప్పుడు ఉండేది. కానీ ప్రతి సీజన్ చూస్తూనే ఉంటా. మనకు ఆబ్వియస్లీ తెలియకుండానే మొత్తం అన్ని సీజన్లు చూసేస్తూనే ఉన్నాం. ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత క్యూరియాసిటీ పెరుగుతూ ఉంటుంది. ఏంది అంటే జనాల మెంటాలిటీ తెలుస్తూ ఉంటుంది మనకి. సో ఇదంతా చూస్తున్నప్పుడు లాస్ట్ టైం ఒకసారి నాకు ఫస్ట్ యాక్చువల్గా కరోనా టైంలో ఒకసారి వచ్చింది, కాల్ వచ్చింది, ఇంటర్వ్యూస్ అయింది. ఒకసారి అయిన తర్వాత సెకండ్ ఇంటర్వ్యూ కాలేదు. ఆ తర్వాత ఏదో చిన్న ఏం జరిగిందో నాకు తెలియలేదు. ఆ తర్వాత మొన్న రీసెంట్గా రామోనైత్ రిలీజ్ అప్పుడు ఒకసారి ఆప్షన్ వచ్చింది. ఆప్షన్ వస్తే నేను అంటే సినిమా రిలీజ్ ఉంది. సో సినిమా రిలీజ్ ఉంది కదన్నా, ఇప్పుడు వద్దులే తర్వాత అన్నట్టు అనుకున్నా. కానీ ఆ తర్వాత పోయి ఉంటే బాగుండని రియలైజ్. ఎందుకంటే చాలా మంది అది రావడానికి చాలా స్ట్రగుల్ అవుతున్నారు. మనకి ఆప్షన్ ఉన్నప్పుడు అంటే ఆప్షన్ ఇన్ ద సెన్స్ అట్లీస్ట్ వాళ్ళే అడిగినప్పుడు అట్లీస్ట్ ట్రయల్ చేసినా బాగుండు కదా అని ఫీల్ అయినా. ఇంకా సర్లే ఇంకేం చేస్తాం, మళ్ళీ ఈసారి వస్తే పోదాం అనుకున్నప్పుడు ఈసారి కాల్ వచ్చింది. ఫిక్స్ అయిపోయినా నేను వస్తున్నా 100%. లాస్ట్ టైమే మిస్ అయినా, ఈసారి ఎట్టి పరిస్థితులు వస్తా అని చెప్పి ఇంకా వెళ్ళి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఫైనల్ చేసుకొని మొత్తం ఓకే అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం ఎక్సైట్మెంట్ ఉంది గట్టిగా. సో ఎన్ని రోజులు ఉండగలనుకుంటున్నారు? నేనైతే టు బీ ఫ్రాంక్ చెప్తే నేను లాస్ట్ దాకా ఉందామని ఫిక్స్ అయినా. 106th డే స్టేజ్ మీద ఉండాలన్నది నా ఇంటెన్షన్. అంటే అయితే పోవద్దు, పోతే లాస్ట్ దాకా ఉండేలాగా ఫైట్ చేయాలి. సో ఆ మైండ్ సెట్ తోటే పోదామని చెప్పి ఫిక్స్ అయిపోయినా. ఇక చూడాలి జనాలు ఎంత దూరం తీసుకెళ్తారు. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉంటుంది ఎండ్ ఆఫ్ ద డే, మనం ఎంత గేమ్ ఆడినా కూడా. అంటే మెంటల్లీ ఫిజికల్లీ రెండు చాలా. అవును బ్రో, అవును. దానికే భయపడ్డా నేను. పోదామా అని అడిగినప్పుడు కూడా ఒకసారి భయపడ్డది కూడా అందుకే. మా ఎంత బ్రెయిన్ ఆగమాగం అవుతుందేమో ఎందుకు అని ఒక 2 సార్లు అనుకున్నా. కానీ ఆ తర్వాత రియలైజ్ అయినా ఏమున్నది, మా అయితే ఎక్స్పీరియన్స్ వస్తుంది, నేర్చుకుంటాం. ఒకవేళ మనం లక్కీలీ మంచిగా వెళ్ళినాం అనుకో, మంచి ఫేమ్ వస్తుంది కదా. ఎందుకు నేను ట్రై చేయకుండా ముందే ఎందుకు డిసైడ్ అవ్వడం అని ఈసారి కొంచెం మైండ్ సెట్ స్ట్రాంగ్గా పెట్టుకొని ఫిక్స్ అయినా. ఏంటి మెంటల్గా చాలా స్ట్రాంగ్గా, ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ ఉంటారు? నేను మెంటల్గా స్ట్రాంగ్ బ్రో. ఫిజికల్ అంటే కొంచెం లేజీ బేసిక్గా. అవసరం అయితే గేమ్లు ఆడే బ్యాచ్ నేను, లేదంటే పడుకున్నాను. కానీ మెంటల్గా స్ట్రాంగ్ బ్రో. నేను బయట యాంగ్జైటీ ఫీల్ అవ్వడం అట్లేముండవు, చాలా రేర్. అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళినప్పుడే నేను బాధపడడం కానీ ఏమైనా కానీ స్ట్రెస్ అవ్వడం కానీ తీసుకుంటా. అప్పటి వరకు నేను మేనేజ్ చేసుకుంటా. అంటే 90% ఏదన్నా రాయడము, లేకపోతే ఏదో ఆల్టర్నేట్ వర్క్ పైన నేను ఫోకస్ చేయడం చేస్తాను. మనకి లోపలికి వెళ్ళినాక ఆప్షన్ ఉండదు. ఇప్పుడు నేను టక్కన నాకైనా స్ట్రెస్ అయింది అనుకో, ఏదన్నా పాయింట్ ఆలోచించుకొని ఫోన్లో రాసుకుంటూ కూర్చుంటాను దానికి సంబంధించి. ఇప్పుడు ఫోన్లు ఉండవు కదా, సో ఆడికి వెళ్ళినాక ఎట్లుంటుందో చూడాలి. సో లాస్ట్ సీజన్ బిఫోర్ సీజన్స్ చూసారా? చూసిన బ్రో, ఆల్మోస్ట్ అన్ని సీజన్ చూసిన. అందరూ అంటారు కదా టాక్టిక్స్ ఏమో అనుకుని వెళ్తున్నారు, ప్లాన్ వేసుకుని వెళ్తారు, ఇది నిజంగా అంటున్నారు మీరు? నేను హానెస్ట్లీ నేను ఇప్పుడు ఎట్లున్నానో అట్లనే ఉందామని ఫిక్స్ అయినా బ్రో. అంటే నేను 100% కప్పు కొట్టాలన్న కసితోటే పోతున్నా. కానీ ఒకటి ఏంటంటే బిగ్ బాస్ కోసం క్యారెక్టర్ మార్చుకొని మాత్రం గెలవకూడదు. మన క్యారెక్టర్ ఇట్లే ఉండి మనం గెలిస్తే దానికి ఒక వర్త్ ఉంటుంది అనేది నా ఫీలింగ్. సో నేను ఏ స్ట్రాటజీ ఆలోచించట్లేదు అసలు ఏం. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనం మనుషులం బ్రో. 106 రోజులు ఎవడు ప్లాన్ ప్రకారం ఉండడు. ఈ ముందు పోయే 10-15 రోజులు కూడా ఎందుకు ప్లాన్ వేసుకొని పోవడం? ఎందుకంటే ఆడ ఎవడే మైండ్ సెట్ తోటి వస్తుందో తెలియదు. నిజంగా కూడా ఒకవేళ అట్లా కనుక వెళ్తే, ఇప్పుడు లైఫ్లో అయితే మనం ప్లాన్ వేసుకొని పోలేము. ఎవడో తగులుతూ ఉంటాడు మనకు లైఫ్లో. వాళ్ళని అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళాలి. మేబీ అది బిగ్ బాస్ వల్ల ఇంకెక్కువ స్ట్రాంగ్ అవుతాం మనం అని నా ఫీలింగ్. కానీ బిగ్ బాస్ వచ్చేసి ఎవ్రీ సీజన్ చూస్తే ఫ్రెండ్షిప్ కానీ లవ్ ట్రాక్స్ కానీ అది ఎవరు అనుకుని వెళ్తారా అనుకోకుండా వెళ్తారా, ఇట్ హ్యాపెన్స్. అండ్ ఆ 100 days లోనో 50 days లోనో 40 days లోనో చాలా
బాండ్ అయిపోతారు, బయటకు వచ్చి కూడా అవును. ఫీల్ అయిన డేస్ వస్తున్నాయి. సో దానికి మీరేమంటారు అవి చూసేటప్పుడు? లైక్ అంటే ఒకటి బ్రో, ఎందుకంటే 3 నెలలు హౌస్ లో మనం ఉంటాం కాబట్టి ఆ 16 మందితోటే మాట్లాడతాం. సో ఆబ్వియస్లీ ఎవడో ఒకడు మనకు కనెక్ట్ అయితే ఆ బాండింగ్ ఉంటుంది. నాకు ఎప్పుడో క్యూరియాసిటీ ఉండండి, ఎందుకు ఏడుస్తారు వీళ్ళు అంతగానో, ఎందుకు ఏడుస్తుంది అని అదొక క్యూరియాసిటీ నాకు ఎప్పుడు ఉండేది. చలో పోయి మనం కూడా ఎక్స్పీరియన్స్ చేసి చూద్దాం. ఎవడు ఊరికే ఏడవడు కదా, కానీ నాకు మజాగేశ్వరి ఇలా అన్నట్టే ఉంటది మనకి. ఎందుకంటే మనం నమ్మంగా ఆ ఇన్స్టింక్ట్ ని. సో లోపలికి పోతే తెలుస్తుంది ఆ పెయిన్ ఎట్లుంటుంది. అంటే వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తే బయట జనాలతో కనెక్టివిటీ ఉండదు. 16 మంది మాడుకోవాలి, వాళ్ళే కొట్లాడుకోవాలి, వాళ్ళే తినాలి, వాళ్ళే చేసుకోవాలి. కాబట్టి డెఫినెట్లీ ఎమోషన్స్ హోల్డ్ చేయడం చాలా కష్టం. సో నేను ఏదో అనుకుంటున్నా ఫుల్ స్ట్రాంగ్ ఉంటా, అది ఆడిపోయిన ఇంకేమైతే మనకు కూడా తెలియదు. అదొక్కటే డౌట్ ఉండే నాకు. అండ్ ఇంకోటి కొన్ని అనిపిస్తాయి వీళ్ళు కావాలని చేస్తున్నారు అని. అది వీళ్ళు చేస్తారా లేకపోతే లోపలికి వెళ్ళినాక సర్వే అవ్వడానికి ప్లాన్ వేసుకొని పోతారా తెలియదు. ఇప్పుడు కొన్ని హానెస్ట్ గా అనిపిస్తాయి. ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు ఎవరు ఉన్నారు కదా, మన సోహెల్ అండ్ ఇంకొకరు ఎవరో ఒక బాండింగ్ ఉండే, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు అఖిల్ కాదు, అఖిలేనా అదే ఇంకో అబ్బాయి ఉన్నాడు కదా డాన్సర్ ఎవరు, సోహెల్ అఖిల్ ఇంకో అతను ఉండే, ముగ్గురు. వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండింగ్ అసలు అంటే తీస్తే హానెస్ట్ గా కనబడుతుంది. అది వాళ్ళు చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయినారని అనిపిస్తుంది. సో అట్లా కూడా అవుతారు. అంటే కొన్ని తెలుస్తాయి, కొన్ని ఫేక్ అని అర్థమైపోతాయి. సో ఒకసారి ఈ బిగ్ బాస్ గురించి పక్కన పెడితే అందరికి తెలుసు మీరు సినిమాలు చేశారు, పెళ్లి చూపులు, బిగ్ అసలు మీకు మంచి బ్రేక్ త్రూ. అండ్ అక్కడి నుంచి రామని యూత్ వరకు వచ్చారు. అసలు ఈ మూవీ జర్నీ మీరు చాలా ఇంటర్వ్యూస్ లో చెప్తూ ఉంటారు. ఆ మూవీ జర్నీ నుంచి బిగ్ బాస్ జర్నీ అనేది ఒక టర్నర్. సో ఫ్యామిలీ రియాక్షన్స్ ఏంటంటే ఈ రోజు వదిలేసి ఉండాలి. మూవీస్ అంటే ఓకే ఎక్కడికి వెళ్ళినా ఒక 10-15 days ఎంతకాలం అనుకున్నా ఒక ఎమర్జెన్సీకి అవైలబుల్ ఉంటారు. కానీ ఇది అలా కాదు, ఎమోషనల్ గా మీరు ఫ్యామిలీని విడ తీసుకుని ఉండాలి. అసలు ఏమవుతుందో తెలియదు మీకు. అది ఏమనిపించారు? అంటే అదే బ్రో, యాక్చువల్గా నాకు అదొకటి పాజిటివ్ అనిపిస్తుంది తెలుసా. వీడు పోయి ఇప్పుడే వస్తాడు అని ఇంటెన్షన్ లేదు ఫస్ట్ జనాలు. అది పాజిటివ్, పోతాడు 3 నెలలు ఉంటాడు అని. సో ఒకటి ఏంటంటే ఇక నేను మెంటల్గా అంటే నేను అది ఎంతవరకు పాసిబుల్ అవుతుందో తెలియదు, కానీ నేను మెంటల్గా ఏం ప్రిపేర్ అవుతున్నా అంటే ఏదో ఫోన్ లేని లొకేషన్లో నేను షూట్కి పోతున్నా ఒక 2 నెలలు 3 నెలలు అన్న ఇంటెన్షన్లో పోదామని అనుకుంటున్నాను. మైండ్ సెట్ అది ఎంతవరకు అయితే తెలియదు, బట్ అదొక్కటి మాత్రం ప్లాన్కి వెళ్దాం అనుకుంటున్నా. లేదు అంటే నేను వెళ్ళేది ఒక పని కోసం, ఓ పర్పస్ కోసం పోతున్నా. ఎన్ని స్ట్రగుల్స్ అయినా పడదాం, ఏం కాదని. నాకంటే యాక్చువల్గా ఎందుకంటే వాళ్ళు మెంటల్గా ఉండాలి, ఎందుకంటే పాప వైఫ్ కాబట్టి వాళ్ళు స్ట్రాంగ్ ఉండాలి, చూడకుండా చాలా రోజులు ఉండేది. కాకపోతే వాళ్ళకి ఒక గుడ్ థింగ్ ఏంటంటే వాళ్ళు నన్ను కంటిన్యూస్గా టీవీలో చూడొచ్చు, నేను చూడనీకి ఉండదు వాళ్ళకి. సో హోప్ఫుల్లీ అంతా మంచిగానే అవుతుంది అని అనుకుంటున్నాను. లవ్ మ్యారేజ్ లవ్ స్టోరీ చెప్పలే కానీ అంటే వేరే వాళ్ళకి చెప్పిన బేసిక్గా అంటే త్రూ మ్యాట్రిమోనీ వెబ్సైట్ కలుసుకున్నాం మేము. కలుసుకొని ప్రొఫైల్స్ ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత చాలా రోజులు మాట్లాడుకోలేదు. సినిమా ప్రొఫెషన్ అన్నది ఒకటి అడ్డం వచ్చింది. సో అడ్డం వచ్చిన తర్వాత చాలా రోజులు మాట్లాడుకోలే. ఆ తర్వాత గీత గోవిందం అని ఒక సినిమా రిలీజ్ అయింది. అది రిలీజ్ అయిన తర్వాత అమ్మాయి అప్పుడు మెసేజ్ చేసింది, అంటే సినిమా బాగా చేసిరు అని చెప్పడానికి. ఆమె మ్యాట్రిమోనీ ఆల్రెడీ సైట్లో మనకు వాళ్ళకి ఎవరైతే మనం మ్యూచువల్ ఇంట్రెస్ట్ పంపిస్తామో వాళ్ళ నంబర్స్ దొరుకుతాయి కదా మనకి. సో అట్లా నంబర్ పంపించారు. నంబర్ పంపిస్తే నా నంబర్ తీసుకొని ఫోన్ చేసారు. సార్ నేను ఏదో షూట్లో ఉంటాయి, ఇట్లా నేను భవానీ అంటే ఎవరు నాకంట స్ట్రైక్ అవ్వాలి ఇమ్మీడియట్లీ, ఏదో 7-8 months తర్వాత. సో అప్పుడు మేము మ్యాట్రిమోనీ సైట్లో చాట్ చేసుకున్నది, ఫోటో పంపిస్తే అరే మీరా నా ఫోటోలు తీసుకొని అటే వేరు ఏం చేసారు నా ఫోటోలు కానీ అడిగినా నార్మల్. అడిగితే చిన్న నవ్వి ఏం చేయలేదు ఇట్లా సినిమా ఫీల్డ్ అని ఆగినామంటే, నేను మ్యాట్రిమోనీ సైట్లో క్లియర్గా పెట్టిన సినిమా అనేది కూడా ఒక ప్రొఫెషనే, దాన్ని మీరు అట్లా అర్థం చేసుకుంటే మాత్రమే ఇంట్రెస్ట్ పంపించండి, చాలా మంది దాన్ని ఒక ఫీల్డ్గా పట్టించుకోరు అన్న ఉద్దేశంలోనే పెట్టినా. నేను ఫస్ట్ ట్యాగ్ అదే పెట్టినా నా ప్రొఫైల్ కింద. అది పెట్టినాక అది చూసుకోలేదా మీరు అంటే, లేదు అట్లేం లేదు, ఇంట్రెస్ట్ పంపిస్తున్నాము, బట్ స్టిల్ మధ్యలో ఎట్లుంటారు చుట్టుపక్కల వాళ్ళందరూ సినిమా వాళ్ళు ఎందుకు ఇట్లా మాట్లాడతారు కదా, ఆ నెగిటివిటీ వల్ల ఆగిపోయినాము అన్నారు. ఇక అట్లా చిన్నగా మా డిస్కషన్ స్టార్ట్ అయింది, ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. ఈ ఫ్రెండ్షిప్లో ఇద్దరం ఒకరినొకరు బాగా ఇష్టపడ్డ తర్వాత ఇద్దరి మ్యూచువల్గా ఒకరినొకరు ఇష్టపడ్డాం. వెళ్ళి సేమ్ అదే ఇంట్లో చెప్పినప్పుడు ఇక అప్పుడు పేరెంట్స్ ఏం చేశారంటే, ఏంటంటే కలిసి ఉండాల్సింది మీ ఇద్దరు కదా, మీ ఇద్దరికి మైండ్ సెట్ ఓకే అయినాక మాదేముంది అని 2 families యాక్సెప్ట్ చేస్తే పెళ్లి చేస్తాం. ఇదంతా ఒక 1 yearకి ఎక్కువ ప్రాసెస్ అయ్యింది. సో ఇదంతా గీతా గోవిందం టైంలో, గీతా గోవిందం రిలీజ్ అయిన తర్వాత, అది రిలీజ్ అయిన తర్వాత. ఓకే.
అండ్ యాక్చువల్లీ మెయిన్ వచ్చేసి ట్రస్ట్ అవును, బాండింగ్. trust. ఎందుకంటే మీరు ఇప్పుడు అక్కడ 100 days అక్కడ ఉంటే ఎవరితో కనెక్ట్ అవుతారో తెలియదు. షీ హ్యాస్ టు ట్రస్ట్. ఎగ్జాక్ట్లీ. అండ్ మీరు ఎక్కడ బయటకి ఏమొచ్చేది కూడా తెలియదు, ఏమొస్తుందో ఏం కూడా కనబడేది తెలియదు. కూడా తెలియదు. అవునవును. సో ఏం ప్రిపేర్ చేస్తారు, ఎలా ప్రిపేర్ చేస్తారు? హానెస్ట్లీ అంటే ప్రిపేర్ చేయాల్సిన అవసరం రాలేదు, ఎందుకంటే లవ్ మ్యారేజ్ అవ్వడం వల్లనో లేకపోతే ఈ 4-5 years జర్నీ అవ్వడం వల్లనో 5 years అవ్వడం వల్లనో పెళ్ళి అవ్వడం వల్ల మా ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉంది. సో తనకు ఒక నమ్మకం ఉంది నా పైన. ఏం అట్లా నెగిటివిటీ ఏం ఉండదు, టెన్షన్ ఏం లేదన్న ఒక మైండ్ సెట్ ఉంది. నాకు ఒకటే భయం ఏంటంటే ఇప్పుడు మనకు ట్రోల్స్ అవుతూ ఉంటాయి. ట్రోల్స్ అయినప్పుడు కొందరు పాజిటివ్గా చేస్తారు, కొందరు నెగిటివ్గా చేస్తారు. ఆ నెగిటివిటీ చూసి మేము తట్టుకుంటుందా తట్టుకోదా అన్నది ఒక భయం. ఎందుకంటే మనకు అందరూ సపోర్ట్ చేయాలని రూల్ ఏం లేదు కదా, అదొక్కటే భయం తప్ప. కానీ పర్సనాలిటీ వైజ్ క్యారెక్టర్ వైజ్ అయితే ఆమెకి ఏం డౌట్ అయితే లేదు. ఓకే, సూపర్. సో ఇప్పుడు రామని రీసెంట్ రిలీజ్ అయింది కదా, మరి ఏంటి నెక్స్ట్? ఈ మధ్యలో ఏమైనా అనుకున్నారా? సడన్ గా బిగ్ బాస్ వచ్చిందా ఏంటి అసలు? లేదు, యాక్చువల్గా రామన్న యూత్ టైంలోనే నేను వెళ్తే బాగుండని ఎందుకు అనుకున్నా అంటే చాలా కష్టపడి ప్రమోషన్స్ చేసినాం, బట్ స్టిల్ థియేటర్స్ దగ్గర కొంచెం ఇబ్బంది అయింది. సో అప్పుడు అనుకున్న నిజంగా అప్పుడు బిగ్ బాస్ వెళ్ళంటే ఇంకొంచెం నేను ఫేమ్ అయ్యేటోని, ఇంకొంచెం సినిమాకి వెళ్ళిపోయేది కదా అని ఒక చిన్న బాధ ఉండే నాకు. సో నేను దాని తర్వాత లైఫ్ ఆఫ్ రామ్ అని ఒక లవ్ స్టోరీ రాసిన, రామ్ కామ్. అది రాసి ఆల్రెడీ షూట్ చేస్తున్నా. ఒక 10 days షూట్ చేసిన తర్వాత ఇది వచ్చింది ఆఫర్. సో వచ్చినాక నా టీంని, డైరెక్షన్ టీంని కానీ యాక్టర్స్ని కానీ నాతో పాటు నేను అందరినీ కూర్చోబెట్టి ఆఫర్ ఇట్లా ఉంది మనకి, ఏంది అంటే వెళ్తే ఏంది వెళ్ళకుంటే ఏంది అనేది మాట్లాడుకున్నాం అన్నట్టు. సో నాకు చాలా మంచి థింగ్ ఏంటంటే అన్న నువ్వు వెళ్ళు, నీ వెనక మేము ఉంటాం. ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా సినిమాకి హెల్ప్ అవుతుంది కదా, 3 నెలలే కదా వెయిట్ చేస్తాం, ఏం కాదు ఇన్నేళ్ళు వెయిట్ చేస్తా ఉన్నా, 3 నెలలు ఏమున్నది అని అందరు అన్నాక నాకు అప్పుడు హ్యాపీ అనిపించి నేను బౌన్స్ బ్యాక్ అయ్యి వాళ్ళకు ఫోన్ చేసి ఇంకా నేను ఫిక్స్ అయ్యాను ఎట్లా నన్ను వెళ్తాను. ఇక మాట్లాడే ఇంటర్వ్యూస్ అన్నీ జరిగి ఇప్పుడు అందరు హ్యాపీ. సో ఇప్పుడు వాళ్ళతో ఛాలెంజ్ చేసినందుకన్నా నేను బరాబర్ లాస్ట్ దాకా ఉండాలి, ఉంటేనే ఒక వర్త్. వాళ్ళు నన్ను నమ్మి నన్ను లోపలికి పంపించి నా కోసం, ఇప్పుడు అందరి లైఫ్లు ఉంటాయి కదా, వాళ్ళందరూ నా కోసం 3 నెలలు వెయిట్ చేయాలి. లేకపోతే ఇక్కడ సినిమా షూట్ చేస్తే సినిమా అయిపోతుంది, సో వెయిట్ చేయాలి. సో అందరి రెస్పాన్సిబిలిటీ కూడా ఉన్నది నా మీద, కాబట్టి కొంచెం ఫోకస్డ్గా ఉండాలి. సో మీ లైఫ్ లో టర్నింగ్ పాయింట్ సినిమాలు అంటే చాలా ఉన్నా, విజయ్ సినిమా వచ్చేసి మీకు బాగా వచ్చింది. పెళ్లి చూపులు కానీ, గీత గోవిందం ఇప్పుడు తరుణ్ కానీ లేదంటే విజయ్ కానీ దర్శక్ కానీ అందరికి ఒకే టైం. అవును, ఎగ్జాక్ట్లీ. తెలుసు అసలు వాళ్ళకి ఎవరికైనా ఇంకా వెళ్తున్నారు, ఇంకెవ్వరికి చెప్పలేదు. ఎందుకంటే ఐ మీన్ వెళ్ళే ముందు అట్లా ఫోన్ చేసి బాబు వెళ్తున్నా అని చెప్పి వెళ్దామని అనుకున్నా, ముందే ఎందుకు అని. సో డెఫినెట్లీ చెప్పేసి వాళ్ళ సపోర్ట్ కూడా కావాలి 100% నాకు, చూసా. సో మెయిన్ పాప గురించి చెప్పండి. పాప ఇప్పుడు ఎన్ని ఇయర్స్? పాప ఇప్పుడు 3 years. మొన్ననే August 11th 3 years పడ్డాయి. సో మెయిన్ నేను చాలా వరకు బిగ్ బాస్ లో చూస్తుంటాను కదా, వాళ్ళ ఫ్యామిలీ మిస్ అయ్యేటప్పుడు వాళ్ళ కిడ్స్ మిస్ అవుతారు. అవునవును. సో ఏం మీకు ఎంతవరకు మీరు? ఈమెన్ డెఫినెట్గా మిస్ అవుతా నేను, అంటే చాలా. ఎందుకంటే ఎప్పుడైనా నేను బయటకు వెళ్ళింది అనుకో, అంటే ఏదో వర్క్ మీద తిరుగుతూ ఉంటాం మనం, తిరిగి వచ్చేసరికి ఊరుకొచ్చి హక్ చేసుకుంటుంది డాడా అని, లేదంటే ఇట్లా ఆడుతూ ఉంటుంది నాతోటి వచ్చినప్పుడు. సపోజ్ మనం నేను కానీ తను కానీ ఎవరైనా కానీ సపోజ్ ఒక హాఫ్ డే మనిషి కనబడలేదు అనుకో, ఆ తర్వాత ఒక 1 hour 1.5 hour మొత్తం వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఆ మిస్సింగ్ ఫీలింగ్ ఆమె చూపిస్తూ ఉంటుంది అన్నట్టు. సో అది ఎక్కువ ఉంటుంది నాకు. నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళిద్దరని, అందులో పాప ఎంత వరకు ఉంటుంది అన్నది కూడా క్వశ్చన్ మార్క్ నాకు. ఎందుకంటే సడన్గా గుర్తొచ్చి డాడీకి ఫోన్ చేయంటే ఫోన్ చేయడానికి కూడా ఉంటుంది ఆడ ఆప్షన్. సో హోప్ఫుల్లీ అన్నీ అంటే ఇంకేం లేదు ఇక వాళ్ళ అమ్మమ్మనో తాతయ్యనో లేకపోతే మా మమ్మో ఎవరో వచ్చి దాన్ని డైవర్ట్ చేస్తూ ఉండాలి ఆమె. సో మధ్యలో మీరు కొంచెం పెద్ద మూవీస్ చేశారు, లైక్ సాహో కానీ తీసుకోవడాలు కానీ ఇలాంటి ఫిల్మ్స్ చేశారు కదా, ఏంటి ఆ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? సాహో లాంటి ప్రభాస్ గారు చేసిన ఎక్స్పీరియన్స్ కానీ? పెద్ద సినిమా చాలా మంచి ఎక్స్పీరియన్స్ కూడా నాకు. ఎందుకంటే ఇప్పుడు సాహో సినిమా కూడా అంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే, నేను డబ్ స్మాష్ ఇవన్నీ చేస్తున్నప్పుడు నుంచి డైరెక్టర్ నన్ను ఫాలో అయిందంట. సో నేననే కాదు, అందులో తీసుకున్న చిన్న క్యారెక్టర్స్ తీసుకున్న ఆర్టిస్ట్లను కూడా తను ఎప్పటి నుంచో ఫాలో అవుతుందంట. పిలిచి నేను ఈ సినిమాలు ఎందుకు పెట్టుకుంటున్నా అని చెప్పి మరి బ్రో చేద్దాం ఒకసారి అని చెప్పేసి అన్నప్పుడు చాలా మంచిగా అనిపించింది. అంటే ఇప్పుడు అంత అవసరం లేదు ఆయనకి, క్యారెక్టర్ ఉంది చేస్తారంటే ప్రభాస్ సినిమా అంటే ఎవడైనా చేస్తారు కదా, అది రావడమే ఎక్కువ మనకి. కానీ తను చెప్పినప్పుడు నాకు భలే అనిపించింది, సరే పోనీ నేను ఏదో కష్టపడ్డదానికి ఎవరెవరు చూస్తున్నారా అని అనిపించింది.
సో సాహో ప్రభాస్ గారితో చేయలేదు కానీ షూట్ ఒక 3-4 days షూట్ చేసినాము. చాలా పెద్ద సినిమాలు చాలా బాగుంటాయి. ఐ మీన్ వాళ్ళు చేసే స్టైల్ కానీ మనకి టైం ఎక్కువ దొరుకుతుంది, ఎక్కువ నేర్చుకోవచ్చు బేసిక్గా. అంటే సెటప్ పెద్దగా ఉంటుంది కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ బాగుండే. నెక్స్ట్ చేసిన పెద్ద సినిమా అంటే విజయ్ కాకుండా సాహో కాకుండా డిస్కో రాజా చేసిన. అది కూడా అంతే, బాబీ సినిమా తోటి ఉండే కొంచెం సీక్వెన్స్లో కొన్ని కట్ అయినాయి కానీ బట్ నాకు మంచి ఎక్స్పీరియన్స్. ఏదైనా ఇంకా మిస్ అయినా ఉన్నాయా అంటే మాకు తెలియని అక్కడ దాకా చేసి పెద్ద సినిమాలో క్యారెక్టర్స్ ఉన్నాయా? ఒకటి యాక్చువల్గా సీతారామం సినిమాలో ఒక చిన్న సీక్వెన్స్ ఉంది, పిలిచి మరీ చేసినాం యాక్చువల్గా సినిమా. అరే ఈ సినిమా నువ్వు చేస్తే మంచి ఉంటుంది అని చెప్పిన తర్వాత చేసినాము. అన్ఫార్చునేట్లీ అది కొంచెం ఏదో గ్రాఫిక్ వల్లనో విఎఫ్ఎక్స్ వల్లనో ఏదో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చి అది తీసేయాల్సి వచ్చింది. మచ్ నీడెడ్ సీన్ ఉండే బేసిక్గా, అది డిలీటెడ్ సీన్ ఆఫ్ సీతారామం అని పెట్టిగా అది ఫుల్ పాపులర్ అయింది. అట్లా జనాలకనే నువ్వేడున్నారా సీతారామం అంటే నేను లేను, అది ఒకటే సీన్ చేసిన, అదే సీన్ డిలీట్ అయిందిరా బాబు. కానీ వాళ్ళు పాపం శిల్ప అయిపోగానే ఇమీడియట్లీ డిలీటెడ్ సీన్ అని రిలీజ్ చేసారు పాపం వాళ్ళు. ఇంకా కొందరు అది కూడా చేయాల్సిన అవసరం లేదు కానీ చేసారు. సో అట్లా జనాలకు తెలిసింది. కానీ ఆ సీన్ థియేటర్లో ఉంటే అదే నాకు చెప్పినప్పుడే డైరెక్టర్ ఒక మాట అన్నాడు, ఎందుకంటే ఇండియాని రిప్రజెంట్ చేస్తే ఒక మాట మాట్లాడుతాను నేను. ఏది మన హీరోయిన్ ఉంది కదా రష్మిక మందన, అది తను పాకిస్తాన్ నుంచి వస్తుంది కదా, సో తన బ్యాగ్ మిస్ అవుతుంది బేసిక్ గా. నేనే టాక్సీలో నేను తీసుకొచ్చి ఒక కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాను, కాలేజ్ దగ్గర వెళ్ళి కనుక్కుంటది కదా, సో అక్కడ బ్యాగ్ మర్చిపోయి వస్తుంది, పరిగెత్తుకుంటే వెనక్కి వచ్చి చూస్తే నేను అక్కడే ఉంటాను అన్నట్టు. సో ఆమె నా బ్యాగ్ ఎత్తుకపోయారేమో అనుకున్నా, ఆమెకి ఇండియన్స్ మీద అంత రెస్పెక్ట్ ఉండదు. సో నేను అంటాను బేసిక్ గా, జస్ట్ నీ బ్యాగ్ తీసుకొని నా దేశం పరువు నేను తీసుకోలేను కదా, ఇగో నీ బ్యాగ్ అని చెప్పి ఇచ్చేస్తాను నేను. సో అది చాలా స్ట్రాంగ్ పాయింట్ బేసిక్ గా. సో తను కూడా ఒక్కసారి నేను మరీ ఓవర్గా మాట్లాడిన ఇండియా గురించి అన్నట్టు రియలైజ్ అవుతుంది. ఆ సినిమాలో పడుంటే చాలా పేట్రియాటిక్ ఉంటుంది కదా సినిమా, అది పడుంటే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది అనిపించింది. బట్ ఆ సీన్ చేసిన అన్నట్టు, అది ఉంటే బాగుండరా అనుకున్నా, కానీ ఫైనల్ అట్లీస్ట్ డిలీటెడ్ వీడియో కిందనైనా వచ్చింది. అలాంటి యాక్టర్ అంటే ఈ సినిమాలు చేస్తూ ఒక ఫిల్మోగ్రఫీ బిల్డ్ చేసుకుంటున్న యాక్టర్ వచ్చేసి ఎలా రైటర్గా డైరెక్టర్గా ఇప్పుడు రామనియతి కానివ్వండి, నెక్స్ట్ చేస్తున్న ప్రాజెక్ట్ కానీ, ఎందుకంటే ఏ ఇనిషియేటివ్ వచ్చింది? యాక్చువల్గా ఫస్ట్ థింగ్ అదే మనం ప్రూవ్ చేసుకోవాలని. కెరీర్ స్టార్టింగ్ లో నేను కొన్ని డబ్ స్మాష్ వీడియోస్ కానీ కొన్ని సోషల్ మీడియా యాప్స్ లో నా స్టైల్ వీడియోస్ చేసుకుంటుండే నేను. సో దానికి కంటెంట్ నేనే రాసుకొని, నేనే డైరెక్షన్ చేసుకొని, నేనే కెమెరా పెట్టుకొని, నేనే అన్ని చేసుకొని, ఎడిట్ నేనే చేసుకొని రిలీజ్ చేస్తుండే. సో అట్లా కొన్ని పాపులర్ అయినాయి చాలా వీడియోస్. సో అక్కడ నుంచే కొంచెం మేబీ సబ్ కాన్షియస్లీ ఉన్నట్టుంది. సో ఎప్పుడైతే నేను సినిమాలు చేస్తున్నా, మంచి సినిమాలు పేరు వస్తుంది, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన రైజ్ వస్తలేదు, ఆ సక్సెస్ లేదు నేను ఎక్స్పెక్ట్ చేసింది, ఎక్కడో మిస్ అవుతుందిరా అన్న ఒక చిన్న ఫీల్ నుంచి ఇట్లా కాదు, మనకు ఆపర్చునిటీ రాకపోతే మనమే క్రియేట్ చేసుకోవచ్చు కదా, తప్పేముంది అని అనిపించి అప్పుడు నాకు 2-3 లైన్స్ వస్తే తరుణ్కి కానీ వీళ్ళందరికీ కానీ చెప్పిన. సో అందులో కొందరు రామనేత్ లైన్ వాళ్ళకి బాగా నచ్చింది, ఇది బాగుందిరా అన్నప్పుడు దాన్ని డెవలప్ చేయడం స్టార్ట్ చేసిన. దాన్ని డెవలప్ చేసి తీసుకొని ఇంకా దాన్ని చాలా సీరియస్గా తీసుకొని ఇమీడియట్లీ ప్రొడ్యూసర్ దొరకడం ఇంకా అది జరిగింది. ఓకే. సో ఎవరు మీకు కొంచెం బాగా దగ్గర అంటే వీళ్ళు ఎవరితో మాట్లాడతారు అంటే ఇట్లాంటివి ఏమి డిస్కస్ చేయాలన్నా రాహుల్ కానీ దర్శితో కానీ ఫస్ట్ మాట్లాడతా, లేదంటే తిరువీరు ఉన్నాడు కదా వీళ్ళతో ఎక్కువ మాట్లాడతా, అంటే జనాలకు తెలిసిన దాంట్లో. వీళ్ళు కాకుండా ఇంకొంచెం నాకు ఏదైనా టెక్నికల్గా సపోర్ట్ కావాలంటే తరుణ్ ఫోన్ చేస్తాను డైరెక్ట్. తరుణ్ కలిసినప్పుడు కానీ తరుణ్ ఇట్లా అనుకుంటున్నా, లేదు అంటే క్యాంప్సీ రోహిత్ అని ఇద్దరు ఉన్నారు, వాళ్ళు నిరుద్యోగ నటులు అవన్నీ చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా వెరీ టాలెంటెడ్, వాళ్ళతో అయినా మాట్లాడతారు. ఈ బాండింగ్ పెళ్లి చూపులతోటే బాండింగ్ అంతా, పెళ్లి చూపులతోటే బాండింగ్. కాకపోతే ఆ ఒక్క పెళ్లి చూపుల వల్లనే వీళ్ళందరూ పరిచయం అయ్యారు నాకు. సో ఈ సినిమా కెరీర్ తిరువురు పెళ్లి చూపుల కంటే ముందు దీన్ని ఏమంటారు, ఒక ఇండిపెండెంట్ సినిమా చేశాను నేను, బొమ్మల రామారాం అని ఒక ఇండిపెండెంట్ సినిమాకి సెలెక్ట్ అయినా. యాక్చువల్గా అది ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వాల్సింది నాది. దాంట్లో ప్రియదర్శి, తిరువీరు, కాస్ట్యూమ్ డిజైనర్ అశ్వంత్ అంటే గాజీ కానీ అంతరిక్షం వీటన్నిటి కాస్ట్యూమ్ డిజైనర్ వాడు. సో తను కానీ ఒక పెద్ద టీం నాకు పరిచయం అయినారు. డీజే కాదు డీజే టిల్లు ఉందా ఆ డైరెక్టర్ విమల్ కృష్ణ, వాడు కూడా ఆ సినిమాలో యాక్ట్ చేసిండు. సో విమల్, నేను, తిరువీరు, ప్రియదర్శి, బ్యాచ్ అశ్వంత్ అందరం అక్కడ పరిచయం. సో అందుకే యాక్చువల్లీ మాకు ఇప్పటికే ర్యాప్ ఉండడానికి రీజన్ ఏంటంటే కెరీర్ స్టార్టింగ్ లో ఫస్ట్ చేసిన సినిమా. అయితే ఆ సినిమా పైన కూడా బాండింగ్ కదా. యాక్చువల్లీ ఆ సినిమా గురించి ఏం చేసినామంటే ఒక 3-4 నెలలు తుర్కపల్లి అని ఒక ఊర్లో ఒక గెస్ట్ హౌస్ తీసుకున్నాడు డైరెక్టర్. తీసుకొని అందరినీ రిహార్సల్స్ అని అందరినీ అక్కడ తీసుకెళ్ళాను అన్నట్టు.
సో క్రికెట్ ఆడుకుంటూ రిహార్సల్ చేసుకుంటూ అట్లా ఒక 5-6 months గడిపినాం. సో అట్లా బాండింగ్ చాలా ఎక్కువైంది మాకు, ఏదో హాస్టల్ ఫ్రెండ్స్ గడిచినట్టు ఆడ పోయి ఇండస్ట్రీ అన్నట్టు. దానివల్ల మాకు స్ట్రాంగ్ బాండింగ్ ఉంది, అది ఇంకా కంటిన్యూ అవుతుంది అట్లే. సో అగైన్ మళ్ళీ ఒకసారి బిగ్ బాస్ గురించి వస్తే నాగార్జున గారిది చూస్తుంటారు కదా, అప్పుడప్పుడు ఆయన బాగోపోతే మొహం మీద అలాంటి వాటికి ప్రిపేర్ అయ్యారు మరి? అవును, ప్రిపేర్ అయినా. అంటే ఎంత ఇన్ని వీక్స్ పొగిడిన వాళ్ళు కూడా ఒకేసారి పనికిరావని నిజంగా భలే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చూస్తే ఫస్ట్ చాలా స్మైలింగ్ ఫేస్ ఉంటుంది. అట్లాంటి క్యాండిడేట్ సీరియస్ అయితే తిడితే ఎప్పుడు నవ్వేటోడు సడన్ గా సీరియస్ అయ్యండి అనుకో కొంచెం భయం అవుతుంది మనకు కూడా. ఆయన చూస్తుంటా ఎపిసోడ్స్ వల్ల తిడితే అసలు మొహం మీద తిడతాడు, మామూలుగా ఉంటుంది. అంటే అది మనం ఇంప్రూవ్ అవ్వడానికి, కానీ చాలా అంటే స్పాట్ అని ఉంటుంది ఆయన మాట్లాడిందంటే. ఆ ఫేస్ రావద్దని ఒప్పుకుంటాడు ఆయన. వస్తే దాన్ని నెక్స్ట్ వీక్ మళ్ళీ అది రిపీట్ కాకూడదు. మరి లేజీ అంటున్నారు, వర్క్ చేసుకోవాలి చాలా. ఇప్పుడు అసలే చేయను. మా వైఫ్ అదే అంటారు, అరే నువ్వు ఈడికి ఆడికి ప్లేట్ ఏది నువ్వు ఆడ పోయి ఏం పని చేస్తావు చూస్తానే వచ్చాక నీకు ఉంటుంది ఆల్రెడీ అక్కడ ఇంట్లో చేయవా అట్లే ఉంటుంది. అవును, అదే ఆలోచిస్తున్నా నేను కూడా. ఇంకా సినిమా స్టోరీ ఇది షూట్కి వెళ్ళాలని చేసేసాను, పర్లేదు. అట్లే ఉంటుంది ఇక. సూపర్. అంటే ఇప్పుడు ఇప్పుడు ఎంతగా అనుకున్నా మనం కొన్ని సినిమాలతో చేసేటప్పటికి మనం కొన్ని ఫోన్ చేసి ఆపర్చునిటీస్ ఉన్నాయా, ఆప్షన్స్ ఉన్నాయా అని అడగడానికి హెసిటేట్ అయిన ఫీలింగ్స్ ఏమైనా వచ్చాయి ఎక్కడ మీకు? యాక్చువల్గా మేబీ అదే నా బ్యాడ్ లక్ కూడా అయ్యుండొచ్చు. నేను అడగాను అసలు ఎవరిని ఏం అడగలేదు ఎప్పుడు. ఇట్లా క్యారెక్టర్స్ కావాలి అట్లా ఎప్పుడు. నేనేం ఫీల్ అయినా అంటే నేను అనడానికి ఉన్నాను గుర్తింపు వస్తే ఆటోమేటిక్గా పిలుస్తారు కదా, ఆ గుర్తింపు కోసం ట్రై చేద్దామని అనుకున్నా. ఈ 11 years నేను చేసింది అదే. కొందరు దాన్ని మిస్టేక్ అంటారు, నువ్వే పోయి కనుక్కుంటే వచ్చేటి కదరా, నువ్వు ఉన్నావని జనాలకు తెలిసి ఇప్పుడు మర్చిపోయారు. నేనంట సరే నేను చేస్తూనే ఉన్నా కదరా బాబు, తెలిసినాక కూడా నేను మళ్ళీ వాళ్ళని వీళ్ళని అడగాలంటే ఎందుకు, ఇష్టం లేకుండా ఒకరు పెట్టుకున్నా కూడా అదంత వర్త్ ఉండదు అన్నట్టు నా ఫీలింగ్ అన్నట్టు. అదంటే ఇప్పుడు డైరెక్టర్ కి ఒక క్యారెక్టర్ 100 members చుట్టుపక్కల ఆర్టిస్ట్ ఉంటారు, కానీ వాళ్ళకి మనం గుర్తుంటే ఈ క్యారెక్టర్ లో ఒక చిన్నది. అది 100% ట్రూ, అది నేను దాన్ని తప్పట్లేను. అందుకే కాకపోతే నా మెంటాలిటీ ఏముండే అంటే డైరెక్ట్ నేనే మైండ్లోకి రాలేదన్న క్యారెక్టర్ రాసుకుంటే దానికోసం కష్టపడదామన్న ఇంటెన్షన్లో నేనుండే. అది ఉండి ఇట్లా వర్కౌట్ అవుతలేదు అన్నప్పుడు చలో లెట్స్ గెట్ ఇన్ టు డైరెక్షన్, అది స్టార్ట్ చేద్దాం, వర్క్ చేద్దాం. అట్లీస్ట్ ఇంకో క్రాఫ్ట్ మీద మనకు కమాండ్ వస్తే అట్లీస్ట్ మన సినిమాలైనా మనం చేసుకోవచ్చు అన్న ఒక విజన్తో ఇటు స్టార్ట్ చేసిన నేను. అంటే రాముని తీసినప్పుడు కూడా టెక్నికల్లీ అంటే లైక్ మీరు యాక్టర్గా ఓకే అంతా మిగతా చూసుకుంటారు, కానీ కెమెరాస్ ఎలా తెలిసాయి మీకు, అప్పుడు ఏం సెట్టింగ్స్ ఎలా తెలిసాయి, ఏం వాడాలని, ఏ లైటింగ్, ఇవన్నీ టు బి ఫ్రాంక్ ఇవన్నీ గట్టిగా మాట్లాడితే నేను చేసిన ఒక 40-50 సినిమాలల్లో ఒక 10 సినిమాలు మాత్రమే ఫుల్ క్యారెక్టర్ ఉంటుంది నాకు. మిగతా సినిమాలలో చాలా ఖాళీగా ఉంటుండే. అప్పుడు నేను చేసే పని ఇదే, ఏం చేస్తుర్రు, ఎందుకు చేస్తుర్రు, అసలు ఏ సీన్ చేస్తుర్రు, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తాను నేను. అవన్నీ మైండ్లో పెట్టుకొని జస్ట్ హానెస్ట్లీ అది మైండ్లో పెట్టుకొని నేను రామనేది షూట్ చేసాను. అంటే ఏ సీన్ ఎట్లుంటే బాగుంటుంది. ఇప్పుడు సినిమాలు కూడా చూస్తూ ఉంటాం, ఇప్పుడు లొకేషన్లో మనం 24/7 మన మీద తీయరు కదా. సో అప్పుడు నేను ఎక్కువ అబ్జర్వ్ చేస్తాను ఏం చేస్తుర్రు, ఎందుకు చేస్తుర్రు అని. అదంతా ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసిన రామాయణ. అంటే చాలా మంది చాలా పాయింట్స్ ఉంటాయి, డైరెక్షన్ లో మీకు కొన్ని బాగా తెలిసి అంటారు సెట్స్ లో ఎక్కువ ఉండడం వల్ల. సెట్స్ లో ఎక్కువ అంటే ఇప్పుడు అంటే ఒక్కొక్కరిది ఒక్కో పాయింట్ ఉంటుంది. ఇప్పుడు తరుణ్ భాస్కర్ అనుకో ఇంప్రవైజేషన్స్ కి స్కోప్ ఇస్తాడు. శ్రీనివేట్ల గారితో వర్క్ చేసిన మిస్టర్, ఆయనది టైమింగ్ ఉంటుంది, రియాక్షన్ షాట్స్ ఎక్కువ తీసుకుంటాడు. అట్లా ఇప్పుడు క్యాంప్ శశి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏంటంటే సీన్ డైలాగ్స్ చెప్పారు, అసలు కంటెంట్ ఇది మీరు మాట్లాడండి అంటారు. అట్లా మాట్లాడి ఒకసారి ఒక మంచి కంటెంట్ వస్తుంది కదా, దీన్ని లాక్ చేసి ఇప్పుడు దీన్ని చేద్దామని చెప్పి మళ్ళీ షూట్ చేస్తా ఉంటారు వాళ్ళు. సో ఇట్లా డిఫరెంట్ జనాలతో నేను వర్క్ చేయడం వల్ల నేను కూడా కొన్ని సీన్ అట్లా డైరెక్షన్ చేస్తా. కంటెంట్ చెప్పి మీరు మాట్లాడండి అని చెప్పి వదిలేస్తా. నీ క్యారెక్టర్ ఇది, నేను ఇది, నీ క్యారెక్టర్ ఇది, నీకు నాకు ర్యాపో ఇది, నువ్వు ఈ లెవెల్ దాటి నన్ను మాట్లాడకూడదు. ఈ అంటే వాయిస్ లెవెల్ కానీ లేదంటే డైలాగ్ కానీ లేకపోతే బూతులు తిట్టాలన్నా టు ఏ ఎక్స్టెంట్ వరకు నువ్వు మాట్లాడగలుగుతావు. ఇవన్నీ చెప్పేస్తా ఫస్ట్, మొత్తం సీన్ చెప్పేసి వదిలేస్తా చేయండి అని. మాట్లాడుతుంటే ఎస్ ఇది బాగుందని చెప్పి అక్కడ నుంచి తీసుకున్నవి నేను. సో తరుణ్ కొన్ని ఇంప్రూవైజేషన్ చేస్తూ ఉంటాడు, ఈవెన్ నేను చాలా రెస్ట్రిక్ట్ చేయడు తరుణ్. ఇవన్నీ నేను ఇంప్లిమెంట్ చేసిన రామానాయత్కి. ఇప్పుడు నెక్స్ట్ సినిమా కూడా అది చేస్తున్నా. దాంట్లో బ్యూటీ వస్తుంది, కాకపోతే ఏంటంటే మనకు క్లారిటీ ఉండాలి, ఏ లెవెల్ వరకు తీసుకోవాలన్నది ఒకటి క్లారిటీ ఉండాలి.
ఎందుకంటే మనం వదిలేస్తే చేస్తూనే ఉంటారు వాళ్ళు. అదొక్కటి ఉండాలి. అది మేబీ త్రూ ఎక్స్పీరియన్స్ వచ్చినట్టుంది అంతే. ఎవరు మీకెవరు ఇష్టం డైరెక్టర్ కానీ డైరెక్షన్లో అదర్ దెన్ తరుణ్ భాస్కర్ కాకుండా? అదర్ దాన్ తరుణ్ భాస్కర్ అంటే నేను విశ్వనాథ్ గారి సినిమాలు నాకు చాలా ఇష్టం. విష్ణు గారు. అవును. Okay. అంటే ఇప్పుడు అన్ని సినిమాలు చూస్తున్నా నేను. ఆ సినిమాని ఎందుకంటున్నా అంటే సాగర్ సంగమం ఒకటి, చిరంజీవి గారిది మన ఆపద్ బాంధవుడు ఒకటి ఉంటుందిగా, అవి 2 సినిమాలు చాలాసార్లు చూస్తాను నేను. ఎందుకు కూడా తెలియదు నాకు. అంటే సాగర్ సంగమం ఏమో ఫెయిల్యూర్ స్టోరీ అది కదా, ఫెయిల్యూర్ డాన్సర్ స్టోరీని హిట్ కొట్టిండు ఆయన. అసలు అట్లాంటి జానర్ రావడం కాదు. ఇటేమో ఆపద్ బాంధవుడేమో మెగాస్టార్ ఫుల్ మాస్ హీరోని తీసుకొచ్చి అంత క్లాసీగా వేయించింది కదా. యాక్టింగ్ పరంగా వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని తెలియకుండానే ఆ సినిమాలకు అడిక్ట్ అయినా నేను. సో ఆ 2 సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటా. ఓకే, సూపర్ సూపర్. ఫైనల్గా యాక్టర్ ఇష్టం? యాక్టర్గా చాలా మంది ఇష్టం. నా ఆల్ టైమ్ ఫేవరెట్ చిరంజీవి గారు. సో అదర్ దాన్ చిరంజీవి గారు టాలీవుడ్ కాకుండా అంటే నవాజుద్దీన్ సిద్దికి చాలా ఇష్టం ఆయన. ఓకే, వెరీ న్యాచురల్గా ఒక స్టైల్ ఉంటుంది ఆయన. సో సూపర్, ఆల్ ద బెస్ట్ అమయ్ బ్రో. మీరు సూపర్గా మీరు అన్నట్టు లాస్ట్ రోజు స్టేజ్ మీద ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే. ఖచ్చితంగా మేము కూడా కోరుకుంటున్నాం మా తరపు నుంచి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో అది మనోడి విషయాలు. బిగ్ బాస్లో మీరు చూస్తూ ఉంటారు, మీరు కూడా ఓట్ చేయండి మనోడి క్యారెక్టర్ బట్టి. దిస్ ఇస్ అర్జున్ సైనింగ్ ఆఫ్.